కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెకు జ్వరం అదుపులోనే ఉందని డాక్టర్లు ప్రకటించారు. వైద్య పరీక్షలు నిర్వహించి ఎప్పటికప్పుడు అవసరమైన చికిత్స అందిస్తున్నారు. పూర్తిగా కోలుకునే వరకు రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉండనున్నారు సోనియా. తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగుపడింది. ఉత్తరప్రదేశ్ వారణాసి పర్యటనలో ఉండగా ఆమెకు ఒక్కసారిగా జ్వరం వచ్చింది. దీంతో రోడ్ షోను మధ్యలోనే ఆపేసి ఢిల్లీకి వెనుతిరిగారు. వారణాసి విమానాశ్రయంలో సోనియాకు అత్యవసరంగా వైద్య సేవలు అందించారు. అనంతరం ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ రెఫరల్ ఆసుపత్రిలో చేర్చారు. కేంద్ర మంత్రి మనోహర్ పారికర్ తో పాటు ఆర్మీ చీఫ్ దల్బిందర్ సింగ్ సుహాగ్ ఆమెను పరామర్శించారు. తర్వాత సర్ గంగారాం ఆసుపత్రికి తరలించారు. డిహైడ్రేషన్, జ్వరం, హై బీపీతో సోనియా గాంధీ బాధపడుతున్నారు. నిరంతరం పర్యవేక్షణలో ఆమెకు సీనియర్ వైద్యుల బృందం చికిత్స అందిస్తున్నారు. పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియాను పరామర్శించారు. ఆమె త్వరలోనే కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.